వంగపల్లి వేదికగా 358 కోట్ల విలువైన హ్యామ్ పథకం బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ వద్ద సుమారు 358 కోట్ల నిధులతో హ్యామ్ పథకం కింద చేపట్టనున్న పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు రాయగిరి నుండి వంగపల్లి గ్రామం వరకు దాదాపు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు, కార్యకర్తలు పాల్గొనడంతో మొత్తం మార్గం కాంగ్రెస్ పార్టీ జెండాలతో, నినాదాలతో మారుమోగింది. ప్రజలు రహదారుల వెంట నిలబడి నాయకులకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ అనంతరం వంగపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకి, మరి ఇతర ప్రజాప్రతినిధులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, పూల వర్షం మధ్య నాయకులను సభా వేదిక వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు, అధికారులు, మహిళలు, యువకులు, రైతులు, వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంకా మిగిలిపోయిన గుండాలో ఉన్నటువంటి రోడ్లు దయచేసి ఎంకన్నా ఉమ్మడి నల్లగొండలో ఎంకన్నా ఏడుగొండలు ఎంకన్నా ఉమ్మడి నల్లగొండలో ఒక్క బీసీ బిడ్డకు మీ టికెట్ ఇప్పించి 50,000 మెజార్టీతో గెలిపించిన మా ఆలేరు ప్రజలు. వాళ్ళ రుణం తీసుకోవాలంటే గుండాల ఆత్మకు సంబంధించి కాజ్మేలు కొన్ని రోడ్లు ఉన్నా దయచేసి అవి మంజూరు చేయాలి. గత 10 ఏళ్ళుగా మాజీ ఎమ్మెల్యే గారు రూపాయి ఇవ్వకపోతే ఈ పెద్దల సహకారంతో ఇప్పటికీ 2 కోట్లు ఇచ్చిన 60 లక్షలు ఇలా స్కూల్ బిల్డింగ్ ఇచ్చిన ఇప్పుడు అన్న సాలంటే మా పెద్దన్న 40 లక్షలు ఈ రోజు సాంక్షన్ చేస్తున్నారు. ఒక్క స్కూల్కే ప్రజాపాలన ద్వారా రేవంత్ అన్న వైద్యానికి, విద్యకు పెద్దపీట వేసిండు. అందుకే ఒక్క వంగపల్లిలో 1 కోటి రూపాయలతోటి స్కూల్ బిల్డింగ్ కట్టబోతున్నాం. అంగన్వాడీ కట్టినాం. ఈ వంగపల్లిని అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళు గత 10 ఏళ్ళుగా చేయని అభివృద్ధి మనం ఈ 2.5 సంవత్సరాలు చేస్తున్నాం. మీ బిడ్డగా ఇంకా అభివృద్ధి చేస్తా, ఇంకా మీ ఆశీర్వాదం ఉండాలి. రేపు వచ్చే ఎంపీడీసీ, జెడ్పీడీసీలు భారీ సంఖ్యలో గెలిపించాలి. మరి అట్లే వేదిక మీద ఉన్న పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు, మరి అట్లే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి బీర్లా ఐలయ్య గారు, గుట్టు గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన యువ ఎంపీ, పార్లమెంట్ లో మన గలం వినిపిస్తున్న వారికి, అట్లే నెల్లిగంటి సత్యం గారికి, వేదిక మీద ఉన్న చైర్మన్లందరికీ కూడా, నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జగదేవ్పూర్ రోడ్డు, రఘునాథ్పూర్, చందూరు, ఇబ్రాహింపూర్, వీరారెడ్డిపల్లి అదొక్కటే 61 కోట్లు. ఆలేరు జీడికల్ రోడ్డు అది వయా ఎట్లా పోతుందంటే సాయిగూడెం, కొల్లూరు, సారాజ్పేట, మంచిగూడెం మిగిలిపోతుంది. అదొక 17 కోట్లు. మేలుగడ్డ, అమ్మలమూరు,
చీడికల్ అమలపల్లి రోడ్డు అనంతరం సుద్దాల రామనపల్లి రామారం గుండాల మరియు మోత్కూరు మీదుగా అదొక 35 కోట్ల రూపాయలు. దొంగపల్లి మోత్కూరు రాయగిరి రోడ్డు అది 46.57 కోట్లు అంటే మోటకొండూరు వంటూరు మీదికి కప్రాయపల్లి మీదికి డైరెక్ట్ అక్కడ వెళ్తుంది. ఇవన్నీ కూడా ఐలయ్య గారు ఆలోచించి డబల్ రోడ్లు కావాలి, నాకు సింగిల్ రోడ్లలో యాక్సిడెంట్లు అయితే ఎదురుగా మోటార్ సైకిల్ వస్తుంది, ఈ విధంగా ట్రాక్టర్ వస్తుంది. మనం చూసినాం, మనం 4-5 యాక్సిడెంట్ అయి పిల్లలు చచ్చిపోయింది మనం ఎంపీగా ఉన్నాం. ఆ ఆలోచనతో ఇలా దాదాపు 400 కోట్ల రూపాయలు ఇలా పనులు ప్రారంభించారు. అంటే పూర్తిగా శంకుస్థాపన వెళ్ళిపోతాను రాలేదు. అట్లా పోతే ఆయనే ఊరుకుంటాడు. అదే పొద్దున మన మీరు లేకపోతే ఇంటికి వస్తాడు. నాకు ఆయనే ఏమైపోయిందంటే ఆయనే మా ఇంటి ఎదురుగానే ఉంటాడు మినిస్టర్ క్వార్టర్. ఆయన కూడా మినిస్టర్ హోదానే, నేను మినిస్టర్ అయినా ఆయన కూడా మినిస్టర్ హోదానే కాబట్టి మినిస్టర్ క్వార్టర్లో ఉంటాడు. ఆ ఎదురుగానే అక్కడే ఉంటాడు. ఆయన రాగానే నేను ఖాళీ పేపర్ సంతకం పెట్టిస్తాను. మా ఆఫీసర్లకు చెప్తా, ఆలయం మొత్తం ముందాల ఆత్మకూరు అంతా వెనుకబడ్డ మండలాలు అది కంపల్సరీ చేయాలి. యాదగిరి గుట్ట వరకు సీఎం గారు 50 సార్లు వచ్చింది 10 ఏళ్ళ కేసీఆర్ కానీ ఒక్కసారి యాదగిరి గుట్ట కుట్ట దిగి గిట్కల్లో వస్తే ఆ గద వల్ల బస్సాపూర్ అయిపోతుంది. పైన గొర్రెపోటలు కిలోమీటర్ లాగా తెచ్చిన బాబు 25,000 ఇస్తా, 100 ఇళ్ళు కట్టుకుంటే ఊరికి 20 లక్షలు ఆ సర్పంచ్తో నేనే గురుప్రవేశానికి వస్తా అని కూర్చోబెట్టి ఆ భార్య భర్తలు బట్టలు పెట్టి చేతులు 25,000 పెట్టి ఇస్తా. అంటే ఇప్పుడే కాదు 30 ఏళ్ళ కానీ నాకు అదే అలవాటు. పేదలు ఏడ్చినా ఆ ఇంట్లో చదువుకుంటారు, ఆ పిల్లలు ఇబ్బంది ఉన్నా చదవడానికి జరిగినా ఏదైనా పెళ్ళున్నా నా దగ్గరకు వచ్చిందంటే తప్పకుండా మీ అందరూ కూడా మాట్లాడుతున్నా ఒక మీరందరూ రండి. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ పరంగా నా సొంతంగా మీ ఆలయ ప్రజల్ని భువనగిరి ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవాలి. ఇలా నా కొడుకు పేరు మీద నల్గొండలో ఒక ప్రకాశం మీద పొట్టుగూడ స్కూల్ కడితే గవర్నమెంట్ స్కూల్కు 3 రోజులు 6,000 అప్లికేషన్లు వచ్చినాయి. 16 కోట్లు పెట్టి స్కూల్ కట్టించిన. ఆ స్కూల్ ఎట్లుందంటే హైదరాబాద్ చదివితే సంవత్సరానికి 10 లక్షల రూపాయల ఫీజు ఉంటుంది. అసలు చదువు ఆటో డ్రైవర్లకు, కిరాణా షాపులో పనిచేసే వాళ్ళకు, ముస్లిం పిల్లలకు ఆ చదువు చెప్పిస్తున్నా. వారానికి ఒకసారి ఆ స్కూల్ కూడా పోతుంది. కొత్త ఎయిర్ కండిషన్ స్కూల్ అది. ఎయిర్ కండిషన్ స్కూల్లో ఉంటాయి. పేదవాడు ముఖ్యమంత్రి గారు చూసి అసలు ఏంటన్నా నిజంగా ఇంత ఓపిక అంటే గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు. పేదలు సాయం చేయడంలో ప్రభుత్వ పరంగా నా పరంగా మీకు అండగా ఉంటా. ఐలయ్య గారికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న భువనగిరిలో ఉన్న మా సోదరుడు మంచి చదువుకున్న వ్యక్తి అనిల్ కుమార్ రెడ్డి గారికి ఆశీర్వాదం చేయండి. నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మేము అందరం కూడా మీ కుటుంబాలకు మీకు అండగా ఉంటామని చెప్పి ఇవాళ ఐలయ్య గారు నిజంగా నాకు చూస్తే ఆయన చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఒక్క నిమిషం ఖాళీగా ఉన్నాడు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినా ఐలయ్య గారు 5 నిమిషాలు కూర్చోండి లేదన్నా ఆలయం పోవాలని ఉండాలో పోవాలి. ఒక్కసారి ఖాళీ ఉన్నాడు. నేను అదే చెప్పినా అంత ఆలోచన